ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును అని వ్రాయబడి ఉంది. ఈ వాక్య భాగంలో రత్నవర్ణుడు అనే మాటను మనం గమనిస్తే, రత్నవర్ణుడు అనే మాటకు అర్థం ఎర్రనివాడు అని. ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో మేకులతో కొట్టబడి బలియాగంగా మన కొరకు మార్చబడి ప్రశస్తమైన పరిశుద్ధమైన ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మన ఆలోచనల ద్వారా, మన ఊహల ద్వారా, మన తలంపుల ద్వారా మన శిరస్సుతో చేసిన పాపాల నిమిత్తమై ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసిన పాపముల ద్వారా ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మన పాదములతో చేసిన పాపాల నిమిత్తమై ఆయన పాదములకు మేకులు కొట్టబడ్డాయి. ఆయన శరీరము వీపు చాళ్లగా దున్నబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో చూడండి. ఆయన ఎర్రని రక్తాన్ని మన కొరకు చిందించాడు గనుకే ఆయన రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు. మన పాపముల కొరకు బలియాగంగా మార్చబడి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నిజమైన రక్షకుడు, మన విమోచకుడు. ఇదే ఆయనలో ఉన్న గొప్ప విశేషం. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన యొక్క జన్మ కర్మ పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులంగా మార్చడానికి, మనల్ని విమోచించడానికి పాపమెరుగని యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు. అందుకే 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు. ఒక జనసమూహంలో అందరిలో ఎత్తుగా ఉన్న వ్యక్తిని మనం ఎలా సులువుగా గుర్తించగలుగుతామో, అలాగే యేసయ్య మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనము కూడా ఆయన్ని గుర్తించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ 3 దినాలలో ధర్మశాస్త్రోపదేశకులకు, యూదులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. యేసయ్య సమాధిలో ఉంచబడిన ఈ 3 దినాలు కూడా దయ్యాలు కూడా ఎంతో సంబరాన్ని జరుపుకుంటూ వచ్చాయి. యేసయ్య 3వ దినాన తెల్లవారుతూ ఉండగానే తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచిన వెంటనే సాతాను ముఖం చిన్నబోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ లోకంలో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం గమనిస్తే మరణం వారిని మృంగివేస్తూ వచ్చింది. కానీ మన యేసయ్య మాత్రం మరణాన్ని మృంగివేశాడు. ప్రైజ్ ద లార్డ్. 10,000 మంది పురుషులలో ఆయన్ని ఎలా గుర్తించగలమో ఆయన తెరవబడిన ఖాళీ సమాధే సాక్ష్యమిస్తూ ఉంది. ప్రపంచంలో అనేక మంది సమాధులను పాలరాళ్లతో, రత్నాలతో, ముత్యాలతో కడుతూ ఉన్నారు. వాటిని ఎంతగానో పూజిస్తూ ఉన్నారు. కానీ ఆ సమాధులు కుళ్ళి కంపు కొడుతూ వారి యొక్క శల్యములతో నింపబడుతూ ఉంటుంది. కానీ మన యేసయ్య సమాధి తెరవబడిన సమాధి, అది ఖాళీగా ఉంటుంది. అందులో ఆయన దేహం కానీ ఆయన శల్యాలు కానీ ఏమీ ఉండవు. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆయన్ని 10,000 మంది పురుషులలో గుర్తించవచ్చు. 10,000 మందిలోనే కాదు కానీ 10,000 కోట్ల మందిలో కూడా ఆయన్ని గుర్తించవచ్చు. ఆయన నేటి వరకు కూడా మన కొరకు రక్తాన్ని చిందించిన రత్నవర్ణుడుగానే సజీవంగా ఉన్నాడు. మరి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనము కూడా ఈ దినాన సాక్షులంగా నిలబడాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు దీవించండి. మీరు రత్నవర్ణునిగా మీరు మాకు సమీపంగా ఉన్నారు. మా కొరకు నీ పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చారు. మా కొరకు ప్రాణత్యాగం చేశారు. మా కొరకు మరణమై 3వ దినాన తిరిగి లేచారు. 10,000 మందిలో నిన్ను గుర్తించుటకు సమర్థుడవని మీరు సూటిగా మాకు తెలియపరచారు. గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు. ప్రభా,
నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి మీరు కృపను అనుగ్రహించండి. నిన్ను ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మృత్యుంజయుడైన దేవునిగా, రత్నవర్ణుడిగా మీరు మాకు సమీపంగా ఉన్నందుకై నీకు స్తోత్రం. ఓ బలమైన ఆత్మకార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించి మహిమ మీరు పొందుకొని నీ బిడ్డలను పేరు పేరున దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.